తులారాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు కూడా అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలతోటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆదాయం పెరగడం వల్ల అవసరాలన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఊహించిన విధంగా సాగుతాయి. మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వరకు కూడా ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు ఆస్తి విషయంలో చుకాకులు తోడడం వల్ల ఆనందంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఈ వాడకాల సూచన రంగు ఆకుపచ్చ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికంతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కూడా సాధిస్తారు. శుభకార్యాల కోసం డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలు కూడా ఈరోజు వీరు చేపడతారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులు కూడా సంతోషకరమైన వార్తలు వింటారు. విద్యార్థుల పరిశోధనలో తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాడకాల సూచన రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు ఏవైతే కార్యక్రమాలు చేపడతారో వాటిలో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి మందకొడిగా సాగుతుంది. రుణదాతల ఒత్తిడులు కూడా అధికమవుతాయి. బంధువర్గం వారితో విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య కుటుంబ సమస్యలు కూడా ధనురాశి వారిని బాగా వేధిస్తాయి. ఉద్యోగ అవకాశాలు లభించకపోవడం వల్ల ఉద్యోగ ప్రయత్నం చేసినటువంటి ధనురాశి వారికి నిరాశ కలుగుతుంది. వ్యాపార వర్గాల వారు ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి భాగస్వామ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక వర్గాల వరకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కూడా లేనిపోని చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి వాడకాల సూచన రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివాష్టకాన్ని పఠించడం, శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు రుణ ప్రయత్నాలు కొనసాగిస్తారు. కుటుంబ సభ్యులు, ఆప్తులతోటి వివాదాలు కూడా అధికమవుతాయి. పనుల్లో ఆటంకాలు, అవరోధాలు కూడా ఎదురవుతాయి. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు వీరికి పెరుగుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు నత్తనక సాగుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు, రాజకీయ వర్గాల వరకు పదవులు ఊరిస్తాయి తప్ప చేతికందవు. సినీ కళాకారులకు ఈరోజు తీసుకున్న నిర్ణయాలు కలిసి రావని చెప్పవచ్చు. విద్యార్థులకు కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడతారు. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మకర రాశి వారికి వాడకాల సూచన రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్వామివారిని పూజించడం, హయగ్రీవ స్తోత్రాలు పాటించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. స్నేహితులతోటి విభేదాలు కూడా తొలగుతాయి. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారుతారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,